నిన్న రాత్రి చీకటి అయిపోయింది. మన పశుపతినాథ స్వామి దర్శనం చేసుకునేసరికి గుహేశ్వరి అమ్మవారి శక్తిపీఠం దర్శనం చేసుకునేసరికి చీకటి అయిపోయింది. ఇంకా టెంపుల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. చలో అని పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి బుడా నీలకంఠ మహాదేవ్ టెంపుల్కి అయితే వచ్చినాం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్వామి పడుకొని ఉంటాడు పవనశయ్య మీద. చాలా బాగుంటుంది అండ్ ఫేమస్ టెంపుల్ కూడా కాఠ్మండూలోనే. కాబట్టి పొద్దున్నే లేచి రెడీ అయ్యి వచ్చేసినాం. ఇది పశుపతినాథ్ టెంపుల్ నుంచి 8 కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉందన్నమాట. గూగుల్ మ్యాప్ పెట్టుకొని రావచ్చు. పొద్దున్నే లేచినాం కదా, ఇక్కడ టెంపరేచర్ మాత్రం 17 degrees ఉంది. ఘోరంగా చలి పెడుతుంది. మేమేమనుకున్నాం క్యాజువల్గా లేచి వచ్చేసినాం. నేను హెల్మెట్ పెట్టుకున్నా, ఇక వీడు చూడు ఎందుకైనా మంచిదని చెప్పి వీనికి ఇది పెట్టేసిన కాబట్టి బచాయించినాం. లేకపోతే మాత్రం ధూళి తిరిగిపోయేది. ఆల్రెడీ ఫుల్ చలి పెడుతుంది. చలికి మాటలు కూడా వస్తలేవు. మొత్తానికైతే నీలకంఠ మహాదేవ్ టెంపుల్కి వచ్చినాము. దర్శనం చేసుకుందాం పదండి. ఇప్పుడే దర్శనం చేసుకున్నాం. మా వెనకాల కనబడుతున్న టెంపుల్ సిద్ధి వినాయకుని మందిరం. జై వల్ల గణేష్ మహారాజ్కి జై. ఎక్కడ వెళ్ళినా కూడా ఇక్కడ పెద్ద పెద్ద గంటలు అయితే మనకు మంచి కనబడుతూ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద గంటలు. పెద్ద పెద్ద గంటలు ఎందుకు పెడతారంటే దాంట్లో నుంచి వచ్చే సౌండ్ తోటి మనకు పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది అనమాట. అందుకోసం పెద్ద పెద్ద గంటలు పెడతారు. ఎంత పెద్ద గంట పెడితే అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నారాయణుడికి అభిషేకం స్టార్ట్ అయింది. ఈ అభిషేకం మనం చూడాలనుకుంటే మాత్రం పొద్దునే 7 గంటల వరకు ఇక్కడికి వచ్చేసారు. మీరు కూడా ఎవ్వరు మిస్ కాకూరి. ఇప్పుడైతే దర్శనం చేసుకొని నెక్స్ట్ టైం 7 గంటల లోపు ఇక్కడికైతే వచ్చేసేయాలి. అభిషేకం అయితే అయిపోయింది. అభిషేకం అయిపోయాక అలంకరణ అయితే స్టార్ట్ చేసిరు. చూడురి స్వామికి అయితే మంచి గంధం పెట్టి తర్వాత బొట్లు అలంకరణ అయితే చేస్తారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పెద్ద పెద్ద అయ్యగారులు ఎవరు కూడా స్వామికి అలంకరణ అభిషేకం చేయరు. ఓన్లీ చిన్నపిల్లలే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇక చూడండి ఇక్కడ మీకు కనబడుతున్నారు ఆల్రెడీ. ఒక అతనేమో మొత్తము నీట్గా చేస్తూ ఉన్నాడు, ఇంకొక అయ్యగారేమో అలంకరణ అయితే చేస్తూ ఉన్నాడు అనమాట. అదే ఇక్కడ స్పెషాలిటీ. అలంకరణ అయిపోయినాక స్వామివారికి అయితే హారతి అయితే ఇస్తూ ఉన్నారు. ఆహా ఎంతటి అదృష్టం మనకు, ఎన్ని జన్మల పుణ్యఫలము. ఇలాగా అభిషేకము అలంకరణ హారతి భాగ్యం అయితే దక్కింది నాకు. నాతో పాటు మీకు కూడా దక్కింది. దర్శనం అయితే చేసుకోరి. మనంత అదృష్టవంతులు అయితే ఎవరు లేరు. హారతి కూడా అయిపోయినాక ఇప్పుడు పబ్లిక్కి దర్శనాలకైతే అలౌ చేస్తూ ఉన్నారు. నేను ముందల నుంచి వచ్చి అయితే స్వామిని చూపిస్తున్నా చూడండి. ఆహా కుడి పక్కన చక్రము, ఎడమ చేతుల శంకు, ఆభరణాలు, స్వామికి వెండి కిరీటాలు, నాగపడిగా. ఆహా ఏం అదృష్టం రా బాబు. మనకు ఇలాంటి అదృష్టం జన్మ జన్మలకు కూడా దొరకదు. ఓం నమో భగవతే వాసుదేవాయ, నమో నారాయణాయ. దర్శనం అయితే సూపర్ అయింది. చూపించిన కదా, ఎక్స్ట్రాడినరీ అయింది. మన కాఠ్మండూకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పొద్దున 7 గంటల వరకు ఇక్కడికి వస్తే 7 గంటలకి అభిషేకం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత 7 నుంచి 8 గంటల వరకు అలంకరణ ఉంటుంది. అలంకరణ అయిపోయాక హారతి ఇస్తారు. హారతి అయిపోయాక లోపలికి దర్శనం పంపిస్తారు. మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాం. చూసిరు కదా ఎంత బాగుందో దర్శనం. చాలా బాగుంది కదా. మాకైతే చాలా సంతోషంగా ఉంది దర్శనం చేసుకోవడము. మీరు కూడా దర్శనం చేసుకురు కదా మంచిగా. ఎలా అనిపించింది? బాగా అనిపించిందా? ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి గుళ్ళో నుంచి బయటికి రాగానే ఇగో ఇక్కడ రుద్రాక్షలు అయితే ఉన్నాయి. ఇవే రుద్రాక్ష కాయలు, ఇంకా ఒలవలేదు, పచ్చికాయలు. ఇవి లోపల ఏదైనా ఉండొచ్చు. ఇవేమో ఒలవని మాలలు. అవి ఒలుస్తారు కావచ్చు, సేపు అలాగే ఉంటాయి. మ్యాక్సిమము పంచముఖియే ఉంటాయి. కాఠ్మండూలో రుద్రాక్ష మాలలు అయితే మస్తు చీప్ అనమాట. ఇవి కనబడే దండలు అయితే 100-200 అంతకంటే ఎక్కువ ఉండవు. చాలా చీప్ ఉంటాయి. క్వాలిటీ అయితే దొరుకుతాయి ఇక్కడ మంచిగా. కాఠ్మండూలో ఇంకొక ముఖ్యమైన విజిటింగ్ ప్లేసు బౌద్ధ స్తూప ఉన్న ప్లేస్ అనమాట. ఇది మన పశుపతినాథ్ మందిర్కి ఎగ్జాక్ట్లీ 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. లోకల్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఉంటాయి. మన పశుపతినాథ్ మందిర్ దగ్గర నుంచి బుద్ధ నీలకంఠ మందిర్కి వెళ్ళొచ్చు. పశుపతినాథ్ దగ్గర నుంచి బౌద్ధ స్తూప దగ్గర రావచ్చు. అలాగనే వచ్చినాం. జస్ట్ 3.5 కిలోమీటర్స్. చలో వచ్చేసినాం దగ్గరికి. లోపలికి వెళ్దాం పదండి. లోపలికి రాగానే ఎంట్రన్స్లో బోధిసత్వ ఆయన విగ్రహం అవుతుంది. దర్శనం చేసుకున్నాం. ఎంట్రన్స్ అదిరిపోయింది. ఏ చైనానో జపాన్లకో వచ్చినట్టుంది. ఉన్నది నేపాల్లోనే కానీ బౌద్ధ స్తూప దగ్గరికి వెళ్ళే లైన్లో వెళ్ళే దారిలో మాత్రం
కంప్లీట్గా బౌద్ధిస్టులు అయితే కనబడుతూ ఉన్నారు. చూపిస్తా చూడండి. వీళ్ళంతా బౌద్ధ ధర్మం పాటించే వాళ్ళు అనమాట. ఏరియా చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వచ్చేసినాం, చూపిస్తా చూడండి. ద అల్టిమేట్ బుద్ధ స్తూప ఆఫ్ కాఠ్మండు. వావ్, ఎక్సలెంట్ ఉంది కదా. చలో ఇంకా వెళ్ళి చూపిస్తా. వాహ్, ఇక్కడ ఇత్తడి సామాన్ చూడు ఎట్లా ఉన్నాయో, మొత్తము హైలైట్ ఉన్నాయి అసలు. వామ్మో, చేస్తిపు ఇక్కడ బౌల్స్ కనబడుతున్నాయి కదా, ఇవి చిన్నవి. ఇవే 3000 నేపాలీ కరెన్సీ అంట. ఇగో ఇదేమో 6000 అంట. ఇక పైవి నేను అడగదలుచుకోలేదు. చెప్పడం మాత్రం ఆ రేంజ్లో చెప్తా ఉంది. వా, ఇది చూడండి, ఇక్కడ అందరు మొక్కుతా ఉన్నారు వచ్చిన వాళ్ళంతా. ఇదొక ఎంట్రీ. మొత్తం గుండ్రంగా ఉంది. ఇటు సైడ్ చూసినా మనకి స్తూపం కనబడుతూ ఉందన్నమాట. వచ్చిన వాళ్ళందరూ దీని చుట్టూ ఒక రౌండ్ అయితే తిరుగుతూ ఉన్నారు. వాళ్ళతో పాటు మేము కూడా తిరుగుతూ ఉన్నాం. ఇక మావాడు ఏడ కనబడతాడు అంటనే ఉన్నాడు. ఈడ మొత్తం అవే ఉన్నాయి. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. వా, వెళ్ళరా శ్రేయస్, వెళ్ళి తిప్పిపో. ఇది శాంతికి ప్రతిరూపం అంట. మనం ఇలా తిప్పడం వల్ల శాంతి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ స్వామీజీ అంటూ ఉన్నాడు. అందుకనే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చూడండి, వచ్చిన వాళ్ళందరూ కూడా అలా తిప్పుతూ ఉన్నారు. అంటే ప్రపంచ శాంతి కోసం. లోపల సైలెన్స్గా ఉండాలని చెప్పారు, అందుకనే ఏం మాట్లాడట్లేదు. మీకు చూపిస్తా చూడండి. అంతే. శాంతికి ప్రతిరూపం గౌతమ బుద్ధుడు. వావ్, ఇది ఎంట్రన్స్. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలి. మొత్తం 360 డిగ్రీస్ ఏ సైడ్ నుంచి చూసినా ఇలాగే కనబడేటట్టు సూపర్గా కట్టింది. అసలు ఎక్సలెంట్ ఉంది. బౌద్ధ స్తూపాకి ఎదురుగా అతిపెద్ద గంట అవుతుంది. చాలా పెద్దగా ఉంది. ఎదురుగా స్తూప. శ్రేయాస్, ఎలా ఉంది బౌద్ధ స్తూప? ఇది బౌద్ధ మతం వాళ్ళు ఉంటారు కదా, మనం హిందువులం ఎలాగో బౌద్ధులు కూడా ఉంటారు. గౌతమ బుద్ధుడి స్తూపం అన్నమాట ఇది. ఓకే, బాగుందా? చలో రూమ్కి అయితే వచ్చేసినాం. పొద్దున్నే మన బుద్ధ నీలకంఠ మహాదేవ్ టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చినాం, నారాయణుడి గుడికి. ఎలా అనిపించింది? బాగుంది కదా, నాకు తెలుసు చాలా సూపర్ ఉంది. ప్లెజెంట్ వెదరు, అబ్బా, దర్శనము, అభిషేకము, అలంకరణ, అన్ని రకాల దర్శనాలు అయితే మీకు చూపించిన. ఎవరైనా మిస్ అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. మన బౌద్ధ స్తూప దగ్గరికి వెళ్ళాం.
అది కూడా సూపర్గా ఉంది. పాత ప్రాచీనమైనటువంటి బౌద్ధ నాగరికుల సంబంధించినటువంటి వస్త్రాలు, వాళ్ళకి సంబంధించిన కల్చర్కి సంబంధించినటువంటి గిన్నెలు, బొన్నెలు, అన్నీ కత్తులు, కటార్లు, విగ్రహాలు అన్నీ బుద్ధుడికి సంబంధించిన అన్నీ ఉన్నాయి. చూపించిన కదా, అవి కూడా బాగున్నాయి. శాంతి సందేశం కలగాలని చెప్పి మనం అక్కడ ఒక ఇట్లా వీల్స్ లాగా ఉన్నాయి, తిప్పినాం, బాగుంది. ప్లస్ ఇక అక్కడ నుంచి దర్బార్ స్క్వేర్కి వద్దామని వచ్చినాము. వస్తే ఎంత ట్రాఫిక్ జామ్ ఉంది, ఇంకా ఈవినింగ్ టైం అయితే బాగుంటుందని చెప్తే సర్లని బ్యాక్ వచ్చేసినాం. కాఠ్మండూలో కవర్ చేయాల్సిన అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసినాం. మోస్ట్లీ మన హిందూ దేవాలయాలు మెయిన్ 3. ఫస్ట్ది పశుపతినాథ్ జ్యోతిర్లింగం, గుహ్యేశ్వరి శక్తిపీఠం, బుధ నీలకంఠ మహాదేవ్ నారాయణుడి గుడి, తర్వాత ఇంకా దగ్గరలో ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఈ 3 అయితే మెయిన్. ఈ 3 అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాం, అయిపోయింది. చలో, నేనేమనుకుంటున్నా అంటే ఈ వీడియోని ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నా, కాఠ్మండూ వీడియోని. శ్రేయాస్, కాఠ్మండూ ఎలా అనిపించింది అన్న? చల్లగా ఉందా? మన పశుపతినాథ్ దర్శనం ఎలా అయింది? ఎక్సలెంట్ అయింది. నిన్న 5 గంటలకి దర్శనానికి వెళ్ళి, ఫస్ట్ 3 గంటలకు వెళ్తే దర్శనం లేదు, బంద్ ఉండే టెంపుల్. 5 గంటలకు దర్శనానికి రమ్మన్నారు. 5 గంటలకు దర్శనంకి వెళ్తే దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకోగానే పక్కన ఒక లైన్ ఉంది. ఏంటని అడిగితే 6:30కి హారతి ఇస్తారు, హారతి టైంలో మొత్తం స్వామికి హారతి ఇచ్చేది మనం లైవ్లో చూడొచ్చు అని అంటే, సరే అని ఫస్ట్ అయితే నార్మల్ దర్శనం చేసేసుకొని 6:30కి దర్శనంలోకి వెళ్ళినాం. హారతి టైంలో ఏంటంటే స్పెషాలిటీ, మామూలుగా టైంలో మనకు ఒకటే ఫేస్. యాక్చువల్గా పశుపతినాథ్లో స్వామి ముఖం, శివలింగానికి ముఖం ఉంటుంది, అది 4 దిక్కులలో దర్శనం ఇస్తాడు, 4 ముఖాలు ఉంటాయి అన్నమాట. అయితే ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఒకటే ఫేస్ దర్శనం ఇస్తారు, దర్శనం అయిపోయినాక వెళ్ళిపోవాలి. అంటే ఎంటర్ కాగానే పెద్ద నంది ఉంటుంది, నంది ముందర చిన్న నంది ఉంటుంది, దానికి ఎదురుగానే స్వామి దర్శనం అవుతుంది, దర్శనం చేసుకుంటాం, వెళ్ళిపోతాం. కానీ 6:30కి ఇచ్చే హారతి టైంలో 4 మూలలు స్వామిని దర్శనం చేసుకోవచ్చు. మాకు ఆ అదృష్టం దక్కింది. 6:30కి వెళ్ళాం. 4 సైడ్లో ముఖ దర్శనాలని మంచిగా 3 సార్లు తిరిగి హారతి అయిపోయేదాకా తిరుక్కుంటూ దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే పబ్లిక్ పెద్దగా ఏం లేరు, నార్మల్గా ఉన్నారనమాట. 5 నిమిషాలు దర్శనంకి టైం పట్టేది. ఇక అందుకోసం హారతి ఇచ్చినంత టైంలో మొత్తం 3 సార్లు తిరిగినాం, 3 సార్లు దర్శనం అయిపోయింది. మంచిగా భర్పూర్ దర్శనం చేసుకున్నాం. చలో, మొత్తానికి కేదార్నాథ్ స్వామి దర్శనం అయినాక పశుపతినాథ్ దర్శనం కూడా చేసుకోవాలంటారు. చేసుకుంటేనే అప్పుడు ఒక జ్యోతిర్లింగం కౌంట్ అయినట్టంట. నాకు కేదార్నాథ్ దర్శనం అయిన 5 ఏళ్ల తర్వాత పశుపతినాథ్ దర్శనం చేసుకునే భాగ్యం దొరికింది, అది కూడా నా కొడుకుని తీసుకొని. ఓకే, మొత్తానికైతే ఇద్దరం దర్శనం చేసుకున్నాం. వీడు కూడా కేదార్నాథ్కి 6 ఏళ్ల వయసులో వచ్చిండు, 10 ఇయర్స్లో వచ్చిండు. ఇప్పుడు ఇక్కడ 11 ఇయర్స్కే వచ్చిండు. చాలా అదృష్టవంతుడు. వీడితో పాటు నేను కూడా చాలా అదృష్టవంతుడు. అంతా భగవంతుడి దయ. అదృష్టం చేసుకున్నాం కాబట్టి వచ్చి దర్శనం చేసుకోగలం. నెక్స్ట్ మళ్ళీ నా ఫ్యామిలీ అందరిని తీసుకురావాలి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరిని తీసుకొచ్చి దర్శనం చేపిస్తా, అది నా బాధ్యత. చాలా ప్లేసెస్ ఉన్నాయి తిరిగేటివి. హైదరాబాద్ నుంచి నేపాల్కి కాఠ్మండూ దాకా కొడుకుని తీసుకొని బైక్ మీద వచ్చి దర్శనం చేసుకున్న ఫస్ట్ తెలుగు యూట్యూబర్ని నేను, నా కొడుకు. ఫాదర్ అండ్ సన్ రైడ్ని సక్సెస్ఫుల్గా ఇరగదీసేసినాం. మీకు ఈ వీడియో చూసినాక ఏమనిపించింది? నచ్చిందా? నచ్చితే వెంటనే మన వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన కొత్త వీడియోలు వస్తే నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత ఈ వీడియో చూశాక మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఫాదర్ అండ్ సన్ రైడ్ మీకు ఏ ఫీలింగ్ని ఇచ్చిందో మీ ఫీలింగ్స్ని కామెంట్ రూపంలో తెలపండి. చలో, ఇంకేముంది, ఇంకా మేము ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఆపేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందరికి వస్తా. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్, జై శ్రీరామ్, జై పశుపతినాథ్, జై ముక్తినాథ్.